హలో నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. సో ప్రతి ఒక్కరు కూడా అడుగుతూనే ఉన్నారు హలో డాక్టర్ ప్రోగ్రామ్ ఎప్పుడు అని. సో వీఆర్ బ్యాక్ అనమాట. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక మంచి టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ప్రముఖ కార్డియాలజిస్ట్ వరుణ్ సార్ అయితే మన మధ్యలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, అసలు ముందుగా మనం ఈ జనరేషన్లో చూసుకుంటున్నట్లయితే చిన్న అని లేదు పెద్ద అని లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూనే ఉన్నారు. ఏజ్ వాళ్ళకి ఏ సమస్య వచ్చింది అని చెప్పడానికే లేదు. ఎందుకంటే ఈ రోజులో మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, ఎలాంటి యాక్టివిటీస్ చేయకుండా ఉంటున్నాం కాబట్టి. అసలు మెయిన్గా హార్ట్ ప్రాబ్లం అనేది ఏజ్ వాళ్ళలో చూడొచ్చు మనం. గుండె సమస్యలు అనేవి చాలా రకాల్లో ఉంటాయండి. మీకు కొన్ని సమస్యలు పుట్టిన చిన్న బేబీకి వస్తుంది, కొన్ని సమస్యలు పండు ముసలి వాళ్ళకి వస్తాయి. ఓకే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కొన్ని సమస్యలు ఏ ఏజ్లో అయినా రావచ్చు. ఇప్పుడు కంజనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం, అంటే పుట్టుకతో వచ్చే గర్భంలో ఉన్నప్పుడు మొదలవుతుందన్నమాట ఈ ప్రాబ్లం. అవి పుట్టిన వెంటనే మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వాల్వులార్ హార్ట్ డిసీజెస్ అంటాం, గుండె కవాటాలలో ఉన్న జబ్బులు. ఓకే, ఇవి చిన్న ఏజ్ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. నెక్స్ట్ మయోకార్డియల్ డిసీజ్ అంటాం, ఇది అన్నిటికంటే కామన్. హార్ట్ అటాక్ అంటారు చూడండి, ఇది యూజువల్గా మిడిల్ ఏజ్ నుంచి లేట్ ఏజ్ వరకు వస్తూ ఉంటుంది, కానీ ఈ మధ్యలో చిన్న ఏజ్ వాళ్ళకు కూడా చూస్తున్నాం. ఇకపోతే ఎరిథమియాస్ అంటాం, అంటే గుండెలో ఉన్న కరెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇవి యూజువల్గా లేట్ 20s దగ్గర నుంచి మొదలయ్యి ఎర్లీ 60s దాకా ఎక్కడ చూడొచ్చు. అంటే టోటలీ ఏ ఏజ్ వాళ్ళలోనైనా సరే మనం ఈ గుండె ప్రాబ్లం అనేది చూడొచ్చు. ఏ ఏజ్లో అయినా చూడొచ్చు. ఓకే, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ చూడొచ్చు. ఓకే. అండ్ ఎక్కువగా అంటే ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళలోనైనా చూడొచ్చు అని అన్నారు, కానీ ఎక్కువగా మగవాళ్ళలో చూడొచ్చా ఆడవాళ్ళలో చూడొచ్చా సార్? లేదా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? కొన్ని రకాల గుండె జబ్బులు మగవాళ్ళలో ఎక్కువ వస్తాయి, కొన్ని ఆడవాళ్ళలో వస్తాయి, కొన్ని సమానంగా వస్తాయి. ఇప్పుడు వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటే కవాటాల జబ్బులు, ఇలాంటివి ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాం మగవాళ్ళతో పోల్చుకుంటే. మయోకార్డియల్ డిసీజెస్, హార్ట్ అటాక్స్, ఇవి మగవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ హార్ట్ అటాక్స్ ఆడవాళ్ళలో రావచ్చు, అలానే కవాటా జబ్బు మగవాళ్ళలో కూడా రావచ్చు. ఓకే, కానీ ఏదైనా జరగవచ్చు, కానీ పర్టికులర్గా ఏదైనా జరగచ్చు. కొంతమందిలో కొన్ని ఎక్కువ చూస్తుంటాం. అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు? ఎందుకంటే ఇది ఒక మేజర్ ప్రాబ్లం అనే చెప్పొచ్చు, ఇప్పుడు జనాల్లో సర్క్యులేట్ అవుతూనే ఉంది. అసలు దాని నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకోవాలి? ప్రతి హార్ట్ అటాక్ పేషెంట్ని మేము అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అడుగుతాం. రిస్క్ ఫ్యాక్టర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇంకొకటి నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మాడిఫైయబుల్ అంటే మన చేతిలో ఉన్నవి, నాన్ మాడిఫైయబుల్ అంటే మన చేతిలో లేనివి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా అమ్మకు కానీ, మా మేనమామకు కానీ, మా తాతకు కానీ గుండె జబ్బు ఉందనుకోండి, నాకు కూడా గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్ని నేను మార్చగలనా? మార్చలేను. సో ఇది నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అలానే లైఫ్ స్టైల్కి వచ్చి చూస్తే స్మోకింగ్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది నా చేతుల్లో ఉందా అంటే నా చేతిలో ఉంటుంది. సో వీటిని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇందులో అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్మోకింగ్. ఇంకా అది కాక స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయకుండా ఇంట్లోనే ఉండడము, ఎక్కువ మానసిక ఒత్తిడి పడడము, ఆ తర్వాత బింజ్ డ్రింకింగ్, ఆల్కహాల్ బాగా ఎక్కువ తాగడము, ఇంకా అది కాకుండా మనము ఫుడ్లో హైలీ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇంకా హైలీ షుగరీ ఫుడ్స్ ఇవి తినడం, ఇవన్నీ గుండె జబ్బులకి ఎక్కువ దారి తీస్తూ ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడున్న వర్క్స్ కూడా ఎట్లుంటున్నాయంటే కూర్చొనే వర్క్ చేసేదే ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా టిప్, హార్ట్కి సంబంధించి మీరు ఇది చేస్తే దీని నుంచి మనం తప్పించుకోవచ్చు అని అనుకుంటే ఏ టిప్ చెప్తారు సార్? ఈ కూర్చొని వర్క్ చేసేది ఈ మధ్యలో మన మోడర్న్ సొసైటీలో మనం తప్పించుకోలేని ఆస్పెక్ట్ అయిపోయింది. కాకపోతే దీనికి సొల్యూషన్స్ కొన్ని ఉన్నాయి. మధ్యలో బ్రేక్ తీసుకొని అలా ఊరికనే నడిచేసి రావడము, లేకపోతే కుర్చీలోనే కూర్చున్నప్పుడు కాళ్ళు కొంచెం అలా కదపడము. ఓకే. ఈ మధ్య ఇది పాశ్చాత్య దేశాల్లో చాలా పాపులర్ అయింది ఏంటంటే మీకు ట్రెడ్మిల్ వర్కౌట్ స్టేషన్ అని చెప్పేసి పెడుతున్నారు. ఓకే. సో మీకు ఏంటంటే ఒక ట్రెడ్మిల్ ఉంటుంది, దాని మీదనే ఒక టేబుల్ లాగా ఉంటుంది అనమాట. సో సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఆ ట్రెడ్మిల్ మీద నడుచుకుంటూ, అంటే బాగా ఫాస్ట్గా మీకు జిమ్లో ట్రెడ్మిల్ పరిగెత్తినట్టు అలా ఏం చేయక్కర్లేదు. ఒక లో స్పీడ్ 1 km/h, 1.5 km/h స్పీడ్ పెట్టుకొని మెల్లగా నడుస్తూ పని చేసుకోగలిగితే, ఆ ఫెసిలిటీ ఎవరికైనా ఏర్పాటు చేసుకోగలిగితే
మంచిది. మంచిది. ఇప్పుడు అబ్రాడ్ అంతా కూడా అదే జరుగుతూ ఉంటుంది. అబ్రాడ్ అంతా అలా జరగట్లేదు కానీ బట్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కొంతమంది అలా చేస్తున్నారు. అమ్మో, ది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ టైం వింటున్నాను సార్. అండ్ పిల్లల్లో మనం చూసుకున్నట్లయితే పుట్టంగానే ప్రతి ఒక్క బేబీకి కూడా హార్ట్లో హోల్ అనేది కామన్. వాళ్ళు పెరిగే కొద్దీ అది పూడిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది బేబీస్లో అది చూడమను అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో అది జరగకుండా ఉండేది సార్? హోల్ అనేది క్లోజ్ అవ్వకుండా ఎందుకు ఉండిద్ది? మనము గర్భం లోపల తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి మన ఊపిరితిత్తులతో సంబంధం ఉండదండి. సో మనకి ఊపిరితిత్తులకి బ్లడ్ సప్లై గర్భంలో ఉన్నప్పుడు వేస్ట్ అని మన బాడీ భావించి కొన్ని హోల్స్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ డైవర్ట్ చేస్తుంది ఊపిరితిత్తుల దగ్గర నుంచి గుండెకి. మనకేమవుతుందంటే కొంతమంది బేబీస్లో ఆ హోల్ సైజు బాగా పెద్దగా ఉండడం వల్ల, లేకపోతే ప్రీమీ బేబీస్ అంటాం, అంటే పూర్తిగా 9 నెలలు నిండకుండా ముందు పుట్టేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది కొంచెం హోల్ పుట్టినప్పుడు కొంచెం పెద్దగా ఉండే ఛాన్స్ ఉంటుంది. హోల్స్లో రకరకాలు ఉంటాయి. కామన్గా చూసేది 3 రకాల హోల్స్. గుండెలో పైన గదుల్లో ఉన్న హోల్స్, వీటిని ఏఎస్డీస్ అంటాం. గుండెలో కింద గదుల మధ్యలో ఉన్న హోల్స్ విఎస్డీస్ అంటాం. పెద్ద రక్తనాళాలు ఊపిరితిత్తులు సప్లై చేసేది, బాడీ మొత్తం సప్లై చేసేది దాని మధ్యలో ఉండేది పీడిఏ అంటాం. ఈ 3 జబ్బులు మనం కామన్గా చూస్తూ ఉంటాం. వీటిలో మెజారిటీ 90% బేబీ పెరుగుతున్న కొద్దీ మూసుకుపోతుంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల మూసుకోకపోవచ్చు. యూజువల్గా అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే హోల్ కనుక బాగా పెద్దదిగా ఉంటే అది పెరుగుతున్న కొద్దీ కొంచెం మూసుకోకపోవచ్చు. అంటే అది అలా క్లోజ్ అవ్వకుండా ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? అది మన ఎంత సైజ్ బట్టి ఉంటుందండి. కొన్ని చాలా చిన్న మైన్యూట్ హోల్స్ ఉన్న వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వాటిని అలా వదిలేసి ఉండొచ్చు. ఓకే, అంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు? ఫ్యూచర్లో యూజువల్లీ 99% ఇబ్బందులు ఏమీ ఉండవు. ఓకే. ఇప్పుడు కొన్ని బాగా పెద్దగా ఉంటే ఏమవుతుందంటే మనకి గుండెలో ఉన్న రైట్ సైడ్ ఓన్లీ లంగ్స్కి సప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ బాడీ మొత్తానికి సప్లై చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్ సైడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఈ రెండు కలవడం వల్ల లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రెషర్ రైట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్ కూడా ప్రెషర్ బాగా పెరిగి ఊపిరితిత్తులు డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అమ్మో చాలానే ఉంది సార్. అంటే ఆ హోల్స్ని బట్టి కూడా చాలా, అంటే పిల్లల్లో మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు, వాళ్ళు చెప్పలేరు నోరు తెలిసి మాకు ఇట్లుంది అట్లుంది అని చెప్పి. దిస్ ఈజ్ ఒక మంచి మెసేజ్ అనే చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు జనాల్లో ఏముందంటే గ్యాస్ట్రబుల్ పెయిన్కి హార్ట్ అటాక్ పెయిన్కి డిఫరెన్స్ తెలియట్లేదు. దాని గురించి మీరు ఏమంటారు సార్? చాలా మంది కూడా గ్యాస్ పెయిన్ని హార్ట్ అటాక్ అనుకుంటున్నారు, హార్ట్ అటాక్ పెయిన్ ఏముందిలే గ్యాస్ట్రిక్ అనే అనుకుంటున్నారు. మరి మీరేం చెప్తారు సార్ దానికి? ఇది చాలా కామన్ అండి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక యంగ్ కార్డియాలజిస్ట్, 35 year old కార్డియాలజిస్ట్, చాలా బిజీ ప్రాక్టీషనర్, ఆయన కూడా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన సొంతగా ఆయన గ్యాస్ ట్రబుల్ అనుకొని నెగ్లెక్ట్ చేసి కరెక్ట్ ఇంకా హాస్పిటల్ వెళ్ళే ముందే చనిపోయాడు. సో వాస్తవానికి చెప్పాలంటే 100కి 100% ఇది గ్యాస్ ట్రబుల్, ఇది గుండె నొప్పి అని ఎవరం చెప్పలేరు పరీక్షలు చేయకుండా. కాకపోతే కొన్ని సూచనలు బట్టి చెప్పొచ్చు కొంతవరకు. ఒకటి, మనకి బాగా తేపులు వస్తే తగ్గడము, లేకపోతే గ్యాస్ ట్రబుల్ మందు వేసుకుంటే తగ్గడము, లేకపోతే చెమటలు పట్టకుండా ఉండడము, ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. గుండె జబ్బుకు సంబంధించి ఏంటంటే యూజువల్లీ ఒక బరువులాగా అనిపిస్తుంది, చెస్ట్ మొత్తము ఎవరైనా కూర్చున్నట్టు. ఇంకొకటి, మనిషికి మన బాడీకి దేవుడిచ్చిన వరం ఏంటంటే ఎప్పుడు బాగా డేంజర్ జరుగుతున్నా మనకి భయం వేస్తుంది. సేమ్ అలానే మీకు యూజువల్గా మన హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ని అడిగితే వాళ్ళు చాలా భయంతో చెప్తా ఉంటారు, ఇదిగో నాకు భయం వస్తుంది, దడ వస్తుంది. గ్యాస్ ట్రబుల్కి అవి అంతకు రాకపోవచ్చు. అలా అని చెప్పేసి ధైర్యంగా ఉన్నాడు కదా వీడికి ఏం హార్ట్ ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పలేం. పాప ఆ కార్డియాలజిస్ట్ అలానే ధైర్యంగా ఉండి ప్రాణాలు కోల్పోయాడు. సో ఏదైనా సరే ఎప్పుడైనా మీకు బాగా డౌట్ వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న డాక్టర్, గుండె డాక్టర్ దగ్గరికే అవసరంలా, ఎవరో ఒకళ్ళు జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చిన్న టెస్ట్ చేయించుకుంటే బెటర్. అసలు ఇప్పుడు మీరు అన్నారు టెస్ట్ చేయిందే మనము ఏ విషయం చెప్పలేము అని. అసలు మనకి హార్ట్లో ప్రాబ్లం ఉందని ఏ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది సార్? అంటే మీకు ఎలాంటి సిమ్టమ్ ఉంటే దాన్ని బట్టి టెస్ట్ ఉంటుంది. యూజువల్గా గుండెకి సంబంధించి 2 రకాల టెస్టులు కామన్గా అడ్వైస్ చేస్తాం అందరికీ. ఒకటి ఈసీజీ పరీక్ష, 2 ఇకో పరీక్ష. ఈ రెండిట్లో కూడా ఈసీజీ అనేది ప్రతి చిన్న సెంటర్లోనూ, చిన్న పిహెచ్సి దగ్గర నుంచి పెద్ద హాస్పిటల్ దాకా అన్నిటికంటే గుండెకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. సింపుల్ టెస్ట్ ఈసీజీ. ఇంకా అది కాకుండా నెక్స్ట్ లెవెల్ టెస్ట్ వచ్చేసరికి ఈకోకార్డియోగ్రామ్ అంటాం. అంటే ఒక అల్ట్రాసౌండ్ మిషన్తో గుండె ఎంత బాగా కొట్టుకుంటుంది, గుండెలో వాల్వులు ఎలా ఉన్నాయి, గుండె చుట్టూ ఏమైనా నీరు ఏమైనా చేరుకుందా, ఇలాంటివన్నీ ఆ పరీక్షలో తెలుస్తాయి మనకి.
ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసేసరికి ఇప్పుడు కామన్‌గా కూడా అది కూడా మనం వింటూనే ఉంటాం. స్టంట్స్ గురించి వింటాం. అసలు ఆ బ్లడ్ బ్లాక్స్ అనేవి ఎందుకు అవుతుంటాయి సార్ కామన్‌గా? ఒకటి రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. నేను ఇందాక చెప్పాను కదండి, స్మోకింగ్. మనకి ఏదర్ మోడిఫైబుల్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ దేని వల్ల అయినా సరే రావచ్చు. ఓకే, సో మీ కామన్గా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి స్మోకింగ్, బ్యాడ్ డైట్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, స్ట్రెస్, ఇంకా రీసెంట్గా చాలా ఇంపార్టెన్స్ వచ్చింది ఏంటంటే ఎన్వైర్మెంటల్ పొల్యూషన్. బయట ఇప్పుడు మనకి ఢిల్లీ లాంటి ప్రదేశంలో మొన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంతా చాలా చెడిపోయింది ఇది అని అంటున్నారు కదా. ఢిల్లీలో ఒక గంట సేపు అలా ఉన్నప్పుడు బయట తిరిగితే ఒక 20 సిగరెట్లు తాగిందంతో సమానం డ్యామేజ్. ఈ రకంగా మనము పర్యావరణానికి మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అది మనం అంత కాపాడుతుంది. అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా మనకి చాలా డ్యామేజ్ అనేది ఉంటుంది. హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయి పొల్యూషన్. ఓకే. అంటే ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, లైఫ్ స్టైల్స్ ఇవన్నీ పాటిస్తూ కూడా కొంతమందికి ఇలా బ్లాక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అది కామన్గా ఎవరికి జరుగుతూ ఉంటుంది సార్ ఆ బ్లాక్స్ అనేవి కూడా? అంటే వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండవు. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటుందా సార్? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ జీవిస్తూ ఉంటారు చాలామంది. వర్క్ టెన్షన్స్ ఉంటాయి, లేకపోతే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్, దేనో ఒక రకంగా టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఇంకా అది కాకుండా జెనెటిక్గా కొంతమంది బాగా ప్రోన్ ఉంటారనమాట. అంటే వాళ్ళ తల్లిదండ్రుల్లో, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్లో, లేకపోతే వాళ్ళ బ్రదర్ సిస్టర్స్లో, మేనమామలో వాళ్ళకి ఎవరికైతే గుండె జబ్బు ఉందో వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి పేషెంట్స్ ఎవరికైతే బీపీ ఆ తర్వాత షుగర్ జబ్బులు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా గుండె జబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ బైపాస్ సర్జరీ అండ్ స్టంట్స్ డిఫరెన్స్ ఏంటి? ఏ టైంలో స్టంట్స్ పడతాయి, ఏ టైంలో మనకి బైపాస్ సర్జరీ అనేది మనం వెళ్తాం? చాలామందికి రెండు వేరు అనుకుంటున్నారు, లేదు రెండు ఒకటే అనుకుంటున్నారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి కామన్గా అడిగిన క్వశ్చన్ ఇది ఒకటి అనమాట. ఏం చెప్తారు సార్? మనకి రెండు డిఫరెంట్ సొల్యూషన్స్ టు ద సేమ్ ప్రాబ్లం అండి. సేమ్ ప్రాబ్లం అనేది కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే గుండెలో ఉన్న రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు చేరుకొని బ్లాక్ అవ్వడం. ఓకే, సో మనకి స్టెంట్ అనేది ఏం చేస్తామంటే గుండెలో ఉన్న రక్తనాళంలో ఏదో చేయి ద్వారా కానీ కాలు ద్వారా కానీ చిన్న వైర్ పంపిస్తాం. వైర్ పంపించి దానిపైన ఒక బెలూన్ పెట్టి ఆ బ్లాక్ని తొలగించి అక్కడ మళ్ళీ బ్లాక్ రాకుండా చిన్న మెష్ లాంటి స్ట్రక్చర్ వేస్తామన్నమాట. దాన్ని స్టెంట్ అంటారు. ఇది మినిమల్లీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. కోసేది ఉండదు, చేసేదేమి ఉండదు. బైపాస్ ఆపరేషన్ అంటే ఏదైతే చెడిపోయిన రక్తనాళం ఉందో దానికి ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ బ్లడ్ సప్లై, కాళ్ళలోంచి నరం తీయడం కానీ, లేకపోతే ఛాతిలోంచి నరం తీయడం కానీ, చేతిలోంచి తీయడం కానీ చేసి పెడతా ఉంటాం. ఎవరిలో ఏది చేయాలి అనేది పేషెంట్కి ఉన్న ఏజ్, వాళ్ళకు ఉన్న జబ్బు కాంప్లెక్సిటీ, ఎన్ని రక్తనాళాలు ఎఫెక్ట్ అయి ఉంటే ఆ రక్తనాళాల్లో జబ్బు ఎలా ఉంది, మెత్తగా ఉందా గట్టిగా ఉందా, వీటన్ని ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకొని చెప్తాం. అండ్ మీరు పర్సనల్గా వచ్చేసరికి మీరు కార్డియాలజిస్ట్ని ఎందుకు ఎంచుకోవాలని మీకు అనిపించింది సార్? అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏదైనా ఉందా సిచ్యువేషన్ కావచ్చు అట్లా? చిన్నప్పటి నుంచి చాలా సిచ్యువేషన్స్ ఇన్స్పైర్ చేసినాయండి. నేను ఫస్ట్ ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పుడు నా కళ్ళ ఎదురుగా ఒక పేషెంట్ పూర్తిగా కొలాప్స్ అయిపోయాడు క్యాజువాలిటీలో. అప్పటికప్పుడు అక్కడ ఉన్న సిస్టర్, మాకు అప్పట్లో మేము మెడికల్ స్టూడెంట్స్, మాకేం తెలియని కూడా తెలియదు, ఒక సిస్టర్ పేషెంట్ని అక్కడ పెట్టి ఇదిగో సిపిఆర్ చేయండి అని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్ట్ చేసి, ఆ రోజు నైట్ అయింది, స్టాఫ్ కూడా ఎవరు లేరు. మా కళ్ళ ముందే ఈసీజీ మారడము, గుండె సడన్గా ఆగిపోయిన గుండె మళ్ళీ స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ కళ్ళ ముందు చూసాము. సో ఆ తర్వాత అనిపించింది తీసుకుంటే ఈ బ్రాంచ్లోనే ఉండాలి ఇది అని చెప్పేసి అనుకో. అండ్ ఇన్ ఇయర్స్ వర్క్లో మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపించిన కేస్ అండ్ మీరు బాగా స్ట్రెస్గా ఫీల్ అయింది అంటే ఈ కేసు మనం డీల్ చేయగలమా, మీకు ఛాలెంజింగ్ అనిపించిన కేసు ఏదైనా ఉందా సార్? మనకి ఛాలెంజింగ్ అనిపించిన కేసులు చాలా ఉంటాయండి. అంటే ఈ పర్టికులర్ కేసు బాగా ఛాలెంజింగ్, ఈ పర్టికులర్ కేసు తక్కువ ఛాలెంజింగ్ అంటూ అంత స్పెసిఫిక్గా చెప్పలేము. బట్ కొన్ని మెమరబుల్ కేసులు అయితే చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇలానేనండి, నాకు మామూలుగా ఈ చిన్నపిల్లల్లో గుండె జబ్బుల మీద స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంది. సో ఒక చిన్న బేబీని మేము ఒకసారి స్కూల్ క్యాంప్కి వెళ్ళామన్నమాట.
వెళ్తే అక్కడ ఆ రోజు నేను కార్డియాలజీ చేస్తున్న టైంలో జరిగింది. ఓకే. మనకి ఆ రోజు మాతో పాటు సీనియర్ కార్డియాలజిస్ట్ రాలేదు. అయితే అందరు చూస్తున్నాము, ఆ బేబీకి మామూలుగా యూజువల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి స్టెథోస్కోప్ పెట్టి వింటే వినిపిస్తుంది. కానీ ఆ బేబీకి ఏమీ పెద్ద అంత మేజర్ మర్మర్ కానీ ఇది కానీ ఏమీ లేదు. ఓకే. బట్ నాకెందుకో బేబీకి ఒకసారి అంటే కొన్ని మనం ఎందుకు చేస్తామో అనేది మనకు తెలియదు, కానీ చేయాలనిపించింది. సో మనకి స్కూల్లో ఆల్మోస్ట్ ఒక 400-500 మంది పిల్లలు ఉంటారు, అందరికీ స్కాన్లు చేయలేము. సో ఓన్లీ యూజువల్గా ఏంటంటే మా క్రైటీరియా మర్మర్ ఉన్న బేబీస్కి మాత్రమే చేస్తాం. ఆ బేబీకి మటుకు మర్మర్ లేదు, కానీ నాకు ఎందుకో చేయాలి అని అనిపించింది. ఈవెన్ హిస్టరీ కంప్లీట్గా నార్మల్ ఉన్నా సరే స్కాన్ చేసి చూస్తే బేబీకి హార్ట్లో హోల్ ఉంది. యూజువల్గా మర్మర్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఇందాక నేను చెప్పాను కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మన ప్రెషర్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో అందుకని మర్మర్ వస్తుంది. ఈ బేబీకి ఏంటంటే రెండు సైడ్స్ ప్రెషర్ ఆల్మోస్ట్ సమానంగా అయిపోయి ఆల్రెడీ పెరిగిపోయి రెండింటి మధ్య ఫ్లో ఆగిపోయి మర్మర్ వినిపించలా. కానీ ఇది ఇంకా కొంచెం లేట్ అయి ఉంటే కనుక ఈ బేబీకి సర్జరీ చేసి కూడా వేస్ట్ అయి ఉండేది. సో ఇప్పుడు ఆ రోజు మనము ఆ చిన్న స్కాన్, ఏదో పెద్ద ఆపరేషన్ కాదు, చేసిన చిన్న స్కాన్ వల్ల బేబీ లైఫ్ పూర్తిగా మారింది. సో ఇలాంటి మెమరబుల్ ఇన్సిడెన్సెస్ చాలా ఉంటాయి. యాక్సిడెంటల్ గా మీరు స్కాన్ చేయటము, దాంట్లో యాక్సిడెంటల్ గా అని బేబీకి స్కాన్ చేయాలి ఖచ్చితంగా ఎందుకో అని లోపల అనిపించి చేసాం. ఓకే. కానీ అది మీకు నిజంగానే చాలా మెమరబుల్ అనే చెప్పొచ్చు సార్. ఇలాగా కొన్ని ఉంటాయి, కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉంటాయి. మనం అప్పుడప్పుడు మనకి అంటే సాధారణ భాషలో చెప్పుకోవాలంటే చాలా సీరియస్ గాలి పూర్తిగా గుండె ఆగిపోయి తెచ్చిన పేషెంట్లని మనం మళ్ళీ సిపిఆర్ చేసి బతికించి అలానే హడావిడిగా వెంటిలేటర్ మీద పెట్టి క్యాత్ ల్యాబ్కి తీసుకుని వెళ్ళి వాళ్ళలో బ్లాకేజెస్ ఉండి క్లియర్ చేయడము, ఇవన్నీ మనకి చాలా మెమరబుల్గా ఉంటాయి. బట్ అన్నిటికంటే మెమరబుల్ అంటే ఎప్పుడు మన కెరియర్ ఎర్లీ స్టార్టింగ్ స్టేజెస్లో చేసిన ఈ చిన్న చిన్న పనులే చాలా బాగా గుర్తుంటాయి. అవే మెమరీస్ కూడా కదా సార్. అండ్ బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత బ్లాక్స్ అని క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవి? మళ్ళీ ఎప్పుడైనా మీకు కొంత రిస్క్ అనేది ఉంటుంది. మనకి బైపాస్ సర్జరీలో బ్లాక్స్ తీసేయడం అంటూ ఏముండదు. ఈవెన్ స్టెంటింగ్ చేసేటప్పుడు కూడా బ్లాక్స్ తీసేయడం అంటూ ఏముండదు. ఏదైతే బ్లాక్ చేస్తుందో దాన్ని పక్కకి క్లియర్ చేస్తాం అంతే. సో ఈ జబ్బు ఉండే తత్వం ఉన్నప్పుడు ఇప్పుడు బైపాస్ సర్జరీ చేసామనుకోండి, ఏ ఏరియా అయితే రిపేర్ చేసామో కొత్త ఏరియాలో మళ్ళీ రావచ్చు. అప్పుడప్పుడు సర్జరీ చేసిన దగ్గర ఎందుకంటే మనం ఎంత సర్జరీ బాగా చేసినా సరే దేవుడిచ్చిన రక్తనాళాలు ఎంత స్మూత్గా ఉండదు. సో ఎంతో కొంత టర్బులెన్స్ ఇది ఉండి మళ్ళీ అక్కడ కొంచెం జబ్బు ఏర్పడము అలా జరుగుతూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వాస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ చాలా ఏళ్ళు బాగానే ఉంటారు. ఓకే. అండ్ అంటే అలా సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అని ఏమైనా ఉంటుంది సార్ పర్టికులర్గా, లేదంటే వాళ్ళు ఏదైనా తినొచ్చు అట్లా ఏమైనా ఉంటుందా? అంటే మీకు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఉట్టి హార్ట్ పేషెంట్స్ కనే కాదు, ఎవరైనా సరే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకునేది అనేది మంచిది. ఇకపోతే మీకు బైపాస్ సర్జరీలో రెగ్యులర్ హార్ట్ పేషెంట్స్కి బైపాస్ సర్జరీ పేషెంట్స్కి ఫుడ్ డిఫరెన్సెస్ అంటూ ఏముండదు. కానీ బైపాస్ సర్జరీ కాకుండా వాల్వ్ సర్జరీస్ అని కొన్ని చేస్తూ ఉంటాం. గుండెలో ఉన్న వాల్వ్ తీసి కొత్త వాల్వ్ పెట్టడము, ఇలాంటి వాళ్ళు ఆకుకూరలు ఎక్కువ తినకూడదు, చీజ్ ఎక్కువ తినకూడదు, ఆ తర్వాత ఫుల్ ఫ్యాట్ డైరీ కూడా కొంతవరకు అవాయిడ్ చేస్తే బెటర్. ఇలా కొన్ని లిస్ట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో మనల్ని చాలామంది క్వశ్చన్స్ అడిగారు సార్, మిమ్మల్ని అడగమని చెప్పి అవైతే అడుగుతాను. అండ్ ఒకళ్ళు వచ్చి అడిగారు సార్, హై సీస్ యాక్చువల్లీ మా మామ్కి 13 years బ్యాక్ హార్ట్లో హోల్ ఉండే, దెన్ యాంజియోగ్రామ్ చేస్తున్నారంట, షీఈ్ ఆల్ రైట్, బట్ రీసెంట్గా చాలా పెయిన్ అవుతుంది. సో జస్ట్ వాంట్ నో ఇఫ్ ఎనీ గైడ్ లైన్స్ ఆర్ ఎనీ డైట్స్ షీ కుడ్ ఫాలో అని చెప్పేసి అడిగారు సార్. ఏం చెప్తారు? అంటే క్వశ్చన్లో పేషెంట్కి హార్ట్లో హోల్ ఉంది అని చెప్పారు. యూజువల్గా హోల్ ఉన్న దానికి యాంజియోగ్రామ్ చేయమండి, యూజువల్ బ్లాక్ ఉన్న దానికి చేస్తూ ఉంటాం. మేబీ ఆయనకి హోల్ని బ్లాక్ కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. హోల్ ఉన్న దానికి యూజువల్లీ వెంట్రిక్యులోగ్రామ్ అలాంటివి
స్పెసిఫిక్ వేరే ఇది ఉంటుంది. బట్ యాంజియోగ్రామ్ చేశారు కాబట్టి యూజువల్లీ ఏదో హార్ట్లో బ్లాక్ ఉండి ఉండొచ్చు. సో యాంజియోగ్రామ్ చేశారు. సో యాంజియోగ్రామ్ చేశారు, మేబీ టైంలో రిపేర్ అలాంటివి కూడా చేసి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుందంటే ఇందాక నేను చెప్పినట్టు అప్పుడప్పుడు కొత్త చోట జబ్బు చేయడం కానీ, లేకపోతే మనం రిపేర్ చేసిన దగ్గర మళ్ళీ ఏమైనా ఫ్యాట్ పదార్థాలు చేరుకోవడం కానీ జరిగి ఉండొచ్చు. ఏదేమైనా సరే మనం డైరెక్ట్గా చూస్తే కానీ చెప్పలేం. అండ్ వన్ మోర్ క్వశ్చన్, హార్ట్ దగ్గర కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ అవాయిడ్ ఫుడ్ ఐటమ్స్ అంటే సార్? ఓకే, సో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మెయిన్ స్ట్రెస్ తగ్గించుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్, యోగా, మెడిటేషన్, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బాగా చూసుకోవడము. ఇకపోతే ఏ ఫుడ్స్ మంచివి అంటే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, మీకు క్యారెట్స్, బీట్రూట్, రాడిష్, కాలీఫ్లవర్, బ్రాకలీ, తర్వాత ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ చాలా హార్ట్ హెల్దీ ఫుడ్స్. అలాగనే మీకు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లోకి వచ్చేసరికి ఫిష్, తర్వాత ఫిష్ ఆయిల్, తర్వాత లీన్ మీట్స్. సో మీకు చికెన్లో కూడా మీకు చికెన్ బ్రెస్ట్ ఇలాంటివి మంచిది. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అంటే రెడ్ మీట్స్ అవాయిడ్ చేయాలి. సో మీకు మటన్, ఆ తర్వాత అంటే పాశ్చాత్య దేశాల్లో ఇవి కామన్గా తింటూ ఉంటారు. మీకు ల్యాంబ్ ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేసుకుంటే బెటర్. సో ఆయిల్లో కూడా మనము యూజువల్గా మనము ఆయిల్ రీయూజ్ అనేది ఎక్కువ చేయకుండా ఉంటే మంచిది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, మా డాడీకి స్టంట్స్ వేశారు, ఇప్పటికీ 1 year అవుతుంది, ఇప్పుడు మళ్ళీ హార్ట్ పెయిన్ అంటున్నారు అప్పుడప్పుడు, ఒక్కసారి డాక్టర్ గారిని అడగండి సిస్టర్ అని చెప్పేసి పెట్టారు సార్. ఓకే, మీకు స్టెంట్ వేసిన తర్వాత పెయిన్ పలు కారణాల వల్ల రావచ్చు. మీకు యూజువల్గా గుండెలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయండి. పెద్ద రక్తనాళాలు అవి మనకి యాంజియోగ్రామ్లో కనిపించేవి, బాగా చిన్న రక్తనాళాలు ఇవి యాంజియోగ్రామ్లో కనిపించినవి. సో పెద్ద రక్తనాళాల్లో జబ్బు ఉంటే దానికి మనము స్టెంట్ చేయడము, సర్జరీ చేయడం చేస్తాం. బాగా చిన్న రక్తనాళాల్లో ఉన్న జబ్బు మనకి బయట కనిపించదు కూడా, దానికి మందులే వేసుకోవాలి. సో మేబీ పర్టికులర్ పేషెంట్లో చిన్న రక్తనాళాల్లో జబ్బు ఉండొచ్చు. లేదు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టెంట్ దగ్గర మళ్ళీ ఏమైనా బ్లాకేజెస్ కానీ అలా ఏర్పడి ఉండొచ్చు. కానీ ఈ రెండింటికంటే కూడా కామన్గా కాజ్ వచ్చేది ఏంటి అంటే, మనము స్టెంట్ వేసుకున్న తర్వాత గుండె జబ్బులు ట్యాబ్లెట్లు అనేవి కంపల్సరీ వేసుకోవాలి. సో ట్యాబ్లెట్లు మనము రోజుకి 5-6 వేసుకుంటూ ఉంటారు. వీటన్నిటికీ కడుపు గ్యాస్ ట్రబుల్ ఇరిటేషన్ వచ్చి గ్యాస్ ట్రబుల్ కూడా గుండె నొప్పిలాగా భావిస్తూ ఉంటారు. ఓకే, సో ఆ పెయిన్ అని మనం చెప్పలేము కూడా. అంటే మనం చెప్పలేము, బట్ ఇది యూజువల్గా మోస్ట్ కామన్గా. అండ్ నన్ను డాక్టర్ ఈసీజీ టెస్ట్ చేయమన్నారు, అసలు ఈసీజీ అండ్ 2D ఎప్పుడు చేయించుకోవాలి అని చెప్పేసి అడిగారు సార్. ఈసీజీ పలు పేషెంట్స్లో చేస్తూ ఉంటామండి. మనము యాజ్ అ రొటీన్ హెల్త్ చెకప్ మీరు కార్డియాలజిస్ట్ అవసరం లేదు. ఈవెన్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు చేసే రెగ్యులర్ టెస్టులు అన్నిటికంటే కామన్ టెస్ట్ ఈసీజీ టెస్ట్ అనమాట. సో ఇందులో ఏమైనా మేజర్ కరెంట్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేకపోతే అంతకుముందు ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిపోయినా, లేకపోతే రిథమ్ డిజార్డర్స్ ఉన్నా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఈకో టెస్ట్ అనేది అందరికీ అడ్వైస్ చేయము, ఓన్లీ మనకి స్పెసిఫిక్ గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్లో, అంటే ఈసీజీలో అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే మనము స్టెత్ పెట్టి ఫస్ట్ చూసినప్పుడు ఏమైనా మర్మర్స్ ఏమైనా వినిపించినప్పుడు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంతమందిలో అడ్వైస్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే ఏమిటి, అసలు ఆ టెస్ట్లో ఏం తెలుస్తుంది అని చెప్పేసి ఒకళ్ళు అడిగారు సార్. లిపిడ్ అంటే సైంటిఫిక్ టర్మ్ ఫర్ ఫ్యాట్ అండి. ఫ్యాట్. సో బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ ఎంత ఉంది, సో ఇందులో బ్లడ్లో కొలెస్ట్రాల్ వేరు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో లిపిడ్ ప్రొఫైల్ అనేది మీకు టోటల్గా మొత్తం ఎంత ఉంది, ఇందులో గుడ్ పార్ట్ ఎంత ఉంది, బ్యాడ్ పార్ట్ ఎంత ఉంది, వాటి రేషియో ఎలా ఉంది, ఇంకా ఎపోలైపోప్రోటీన్స్ అని చెప్పి ఇంకొక సెపరేట్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఇవి ఎంత ఉన్నాయి ఇవన్నీ టెస్ట్ చేస్తాం. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ మీరు ఆన్సర్ చేసేసారు, కానీ కామన్గా మనకు వచ్చిన 3-4 మెంబర్స్ అడిగారు, గుండెపోటు ఎన్ని రకాలుగా వస్తుంది ఒకసారి అడగండి సిస్టర్ అని చెప్పి అడిగి, ఇది ఆల్రెడీ మీరు స్టార్టింగ్ చెప్పారు, బట్ ఇంకొకసారి మనకి కొంచెం అడిగారు కాబట్టి 4-5 మెంబర్స్ ఏం చెప్తారు? గుండెపోటు ఎన్ని రకాలుగా వస్తుంది అంటే మేబీ వాళ్ళ ఉద్దేశము గుండెపోటు ఒక సిమ్టమ్స్ అడుగుంటారు. సో గుండెపోటు అన్నిటికంటే కామన్గా ఛాతీ నొప్పిలాగా వస్తుంది, యూజువల్గా సెంట్రల్ పార్ట్ ఆఫ్ చెస్ట్లో వస్తుంది, బరువుగా వస్తుంది, దీంతోపాటు ఫ్రీక్వెంట్గా చెమటలు పడుతూ ఉంటాయి. ఇంకా వేరే లక్షణాలు ఏంటి అంటే గుండెలో దడ రావడము, ఆయాసం రావడము, కళ్ళు తిరగడము, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవన్నీ కూడా కామన్ లక్షణాలు హార్ట్ అటాక్కి.
సో చూసారు కదా వ్యూవర్స్, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను డాక్టర్ గారిని అడిగాను. అండ్ ఫైనల్గా సార్, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేసుకుంటూ ఉంటే మనం ఈ హార్ట్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు, అండ్ అలాగే వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది అండ్ అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీ మాటల్లో ఒకసారి ప్రజలకు చెప్పండి సార్. మెయిన్ థింగ్ మన చేతిలో ఉన్నది మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం అండి. మనము హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, అలానే డైట్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినకుండా, అంటే ఈ కేక్స్, బన్నులు, సమోసాలు, పానీపూరి, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడము, హెల్దీగా మన ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆ తర్వాత హోల్ గ్రెయిన్ ఫుడ్స్, బ్రౌన్ రైస్ లేకపోతే ఫుల్ వీట్తో ఆటా, మైదా లాంటివి అవాయిడ్ చేయకుండా డైరెక్ట్ ప్లెయిన్ హోల్ వీట్ ఆటా ఇలాంటివి వాడడము, ఆ తర్వాత లో ఫ్యాట్ మిల్క్, ఇలాంటివన్నీ తీసుకుంటే మంచిది. ఇకపోతే మన వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకి అన్ని రకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. మనకి గుండెలో స్టెంట్స్ కానీ, గుండెలో పేస్ మేకర్స్ కానీ, గుండెలో ఎలక్ట్రోఫిజియలాజికల్ ప్రొసీజర్స్ కానీ, ఆర్ఎఫ్ అబ్లేషన్స్ కానీ, అలానే గుండెనే కాకుండా వేరే వేరే రక్తనాళాల్లో చోట కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళంలో బ్లాక్ ఉన్నా సరే దానికి కెరోటిడ్ స్టెంటింగ్ కానీ, అలానే కాలుకి గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళకి పెరిఫరల్ స్టెంటింగ్ కానీ, ఇవన్నీ కూడా మనము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చారు. అడగంగానే కూడా ఓకే అమ్మ ఇదొక అవేర్నెస్ లాగా ఉంటుంది చేద్దామని చెప్పేసి, మీకు ఓపీస్ ఉన్నా సరే బిజీగా ఉన్నా సరే వచ్చి మరి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. అసలు మన లైఫ్ మన చేతిలోనే ఉంటుంది, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ కూడా జంక్ ఫుడ్ కాకుండా హెల్దీగా డైట్ మనం ప్లాన్ చేసుకుంటే మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ఉంటాయి. చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఆ హెల్త్ డైట్ని అలవాటు చేస్తూ ఉంటే రేపు వాళ్ళు పెద్ద అయ్యాక ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయకుండా చక్కగా ఉంటారు. అలాగే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మంచి యాక్టివిటీస్ని, అంటే ఎర్లీ మార్నింగ్ లేయగానే వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇలా చేస్తూ ఉంటే చాలా హెల్తీగా ఉంటారు. అండ్ మీకేమైనా హార్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. 24/7 ఎప్పుడు కూడా మీకు సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్క డాక్టర్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. మరో ప్రోగ్రామ్తో, మరో డాక్టర్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్,